నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తుంది. స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడినప్పటికీ ఎప్పుడైనా జరిగేటువంటి స్థానిక ఎన్నికలు రిజర్వేషన్లు ఆధారంగా చేసుకొని పటిష్టమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి నాయకులను బరిలోకి దింపాలనే యోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. రానున్నటువంటి రోజుల్లో తన కుమారుల యొక్క రాజకీయ భవిష్యత్తును ఉద్దేశించి పటిష్టమైనటువంటి ఒక టీమును సామాజిక వర్గాల వారిగా పటిష్టం చేయడానికి జానారెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆయన రాజకీయ అడుగులు చూస్తే ఇప్పటికే అనేక పరిస్థితులను మండలాల్లో వారిగా ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తున్నటువంటి ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త యొక్క మనుగడ రాజకీయ స్థితిగతులు తెలిసినటువంటి జానారెడ్డి సామాజిక కోణంలో తమ కుమారుల యొక్క రాజకీయ భవిష్యత్తుకు నిర్మాణాత్మకమైనటువంటి ఒక టీంను ఏర్పాటు చేయడానికి ఆయన కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఆయన అడుగులు కూడా ఆ విధంగా ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా అందుకు అనుకూలంగా రావడం కాంగ్రెస్ పార్టీకి హవ్వానే కొనసాగే అవకాశం ఉంది. జానారెడ్డి ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు అన్ని స్థానాలను కైవసం చేసుకోవడం ఆయనకు ఎప్పుడు కూడా పెట్టింది పేరు. గత ఎన్నికలు మినహా అన్ని ఇప్పటి వరకు జరిగినటువంటి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎక్కువ శాతము స్థానిక సంస్థల్లో బలోపేతంగా కనిపించినటువంటి అంశము గత ఎన్నికల్లో మాత్రమే ఓటమి చెందినటువంటి దృష్ట్యా వాటన్నిటినీ ఇప్పుడు పటిష్టపరచడం కోసం ఆయన వ్యూహాత్మకంగా పావులు కలపాల్సినటువంటి రాజకీయ పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఆయన ఈ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే రాజకీయ పరమైనటువంటి అంశంలో అత్యంత కీలకం నాగార్జున సాగర్ నియోజకవర్గం పేరు ఉన్నప్పటికీ హాలియానే హెడ్ క్వార్టర్గా పేర్కొనవచ్చు. ఆ నియోజకవర్గంలో అతిపెద్ద పట్టణంగా ఉన్నటువంటి హాలియా మండలం, ఆ మండలాన్ని కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ఆయన పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇక్కడ విజయాన్ని సాధించి పట్టును సాధించి ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా మెజార్టీ వచ్చినటువంటి అంశం. ఆయన సొంత మండలం కూడా కావడంతో ఆయనకు మంచి పట్టుంది. ఇక్కడ బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఇటు జెడ్పీటీసీ, ఎంపీపీ రెండు కూడా. ప్రధానంగా చూసినట్లయితే రావుల శ్రీనివాస్ యాదవ్ సతీమణికి అవకాశం దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అందుకు ఆయన రామూర్తి యాదవ్కు అత్యంత సన్నిహితుడు, బంధువు కావడం, రామూర్తి యాదవ్ కూతురే కావడంతో అత్యంత ప్రాధాన్యంగా ఆయన జానారెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి పరిస్థితి. రామూర్తి యాదవ్ ఉన్నటువంటి సమయంలో మినహా ప్రతి ఎన్నికల్లోనూ జానారెడ్డి కుటుంబంతో రావుల శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. వారి యొక్క స్వగ్రామం కూడా మహిళలకే, బీసీ మహిళకే రావడం, మండలం కూడా అదే పరిస్థితి రావడంతో దాదాపు ఆయన ఎంపీపీ అభ్యర్థిగా ఆయన సత్యమనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ అయితే జరుగుతుంది. ఆయనకి ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మండలం కూడా బీసీ అభ్యర్థులను బరిలోకి దింపాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ జనరల్ కూడా కావడంతో బీసీ అభ్యర్థికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే గ్రామానికి చెందినటువంటి రావుల చిన్నభిక్షం సీనియర్ నాయకుడు, జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయనకి ఏదో ఒక పదవి ఇవ్వాలనే ఆకాంక్ష కూడా జానారెడ్డికి ఉన్నటువంటి నేపథ్యంలో, కానీ ఇద్దరిది ఒకే గ్రామం, ఒకే కుటుంబం, ఒకే సామాజిక వర్గం కావడంతో ఇచ్చే అవకాశాలు కూడా సన్నగిల్లాయనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అదేవిధంగా రావుల చిన్నభిక్షము వయసు రీత్యా కూడా ఎక్కువగా ఉండడం, ఇక్కడ మరో అభ్యర్థిని యువ నాయకుడిని బరిలోకి దింపే అవకాశం ఉంది. అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి అయినప్పటికీ కట్టబోయిన అనిల్ కుమార్ను రంగంలోకి దింపి పార్టీని, ఇటు నాయకత్వాన్ని పటిష్టం చేయాలి అనే యోచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. అందుకు సంబంధించినటువంటి అంశాలైతే ప్రధానంగా చర్చ వస్తూ ఉంది హాలియా మండలంలో. ఇది జానారెడ్డి విషయంలో జానారెడ్డి పరిగణంలోకి తీసుకుంటారా, తీసుకోరా, ఆయనకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తారా లేదు అనేది అంశం పక్కకు పెడితే మండలంలో మాత్రం అనిల్ కుమార్ యొక్క పేరు అయితే ప్రస్తావనకు వస్తున్నటువంటి పరిస్థితి. ఆయనకి ఇచ్చినట్లయితే పార్టీ పటిష్టంగా ఉండే అవకాశం ఉందనే చర్చ అయితే జరుగుతూ ఉంది. మరో అభ్యర్థి కూడా అదే సామాజిక వర్గం నుంచి దొరికే అవకాశాలు కూడా లేకపోవడం అందుకు బలం చేకూరుస్తుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక సామాజిక సమీకరణలకు కేంద్ర బిందువు అయినటువంటి త్రిపురారం మండలంలో కూడా
బీసీ కావడం, అనూహ్యంగా బీసీ మహిళ, బీసీ జనరల్ కావడం, ఇక్కడ కూడా బీసీలను పటిష్టం చేయాలనే ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్లయితే జెడ్పీటీసీ అభ్యర్థులుగా పలువురు రంగంలోకి ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్థిగా మాత్రం గోపగాని మాధవికి ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు జానారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఆమె జిల్లాలో కూడా మంచి పేరు సంపాదించుకున్నటువంటి గోపగాని మాధవికి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె అందుకు సంబంధించినటువంటి రంగం కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తూ ఉంది. పెద్దగా పోటీ కూడా ఉండకపోవచ్చు అభ్యర్థి విషయంలో, ఎంపీపీ అభ్యర్థి విషయంలో అనే అంశం కూడా జరుగుతుంది. ఇక జెడ్పీటీసీ విషయానికి వస్తే ఆమె భర్త అయినటువంటి శ్రీనివాస్ పేరు పరిగణలోకి తీసుకుంటున్నప్పటికీ, ఆయన పేరును కూడా పరిశీలన చేస్తున్నప్పటికీ ఎంపీపీగా భార్యకే అవకాశం ఇవ్వడం వల్ల ఆయనకు ఇచ్చే అవకాశాలు అయితే లేవు. ఇక ప్రధానంగా చెన్నాయిపాలెం గ్రామానికి చెందినటువంటి మైలారెడ్డి సైదేకు అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఆయన సీనియర్ నాయకుడు, సామాజిక పరంగా బలహీనంగా ఉన్నప్పటికీ సీనియర్ నాయకుడు. ఆయన సుదీర్ఘ రాజకీయాల్లో తనకంటూ నిర్మాణం చేసుకొని పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీలోనే ఆయన సుదీర్ఘకాలంగా ఉంటున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా గుండెబైన రామ్మూర్తి యాదవ్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన రెండవ కుమారుడు గుండెబైన నగేష్ యాదవ్ని కూడా జెడ్పీటీసీ అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకొచ్చు పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా బొర్రాపాలెం గ్రామానికి చెందినటువంటి బిట్టు రవికి అవకాశాలు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్గా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి ముఖ్యమైనటువంటి నాయకులకు ప్రధాన అనుచరుడుగా కొనసాగుతూ ఉన్నారు. ఆయనకు కూడా ఛాన్స్ ఉంది, అవకాశం ఇస్తే ఆయన కూడా పోటీ చేసే అవకాశం ఉంది అనే చర్చ అయితే జరుగుతుంది. పెద్దగా పోటీ లేదు. ఒకవేళ బీసీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి అంశంలో మార్పులు జరిగి ఓసీ అయ్యే అవకాశం కూడా ఉంది. త్రిపురారం మండలం ఓసీఏ అయినట్లయితే ఇక ప్రధానంగా మండల పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, అదేవిధంగా మాజీ ఎంపీపీ భర్త అయినటువంటి శ్రీనివాస్ రెడ్డికి అనుములకు అవకాశాలు అయితే దక్కే అవకాశాలు ఉందనే చర్చనీయాంశ చర్చ అయితే జరుగుతుంది. ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని నిర్మాణాత్మకంగా తీసుకెళ్లడానికి అవకాశం అయితే ఉంది. వీరికి ఎక్కువగా అవకాశాలు పొందే అవకాశం ఉంది. జనరల్కి వస్తే మాత్రం బీసీ కంటే జనరల్ కేటగిరీకి చెందినటువంటి వారికే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరు కూడా జానారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో అనే ప్రస్తావన అయితే వస్తూ ఉంది. ఎందుకంటే 50% రిజర్వేషన్కే కుదింపు జరిగినట్లయితే ఇది ఓసీ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక నిడమనూరు మండలానికి వస్తే నిడమనూరు మండలం కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉంది. ఇప్పటికే పటిష్టమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పార్టీ నిర్మాణం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుచుకునే అవకాశం ఉండటం, ఇది ఎస్సీ రిజర్వ్ కూడా అయింది. ఇది స్థానంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా ఉంటున్నటువంటి వారు ఉన్నప్పటికీ ఎస్సీ కేటగిరీలో ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా మండల స్థాయిలో ప్రభావితం చేయగలిగినటువంటి నాయకులు లేరు అనే భావనతో బీఆర్ఎస్ నాయకుడు మాజీ సర్పంచ్ అయినటువంటి డేవిడ్ను రంగంలోకి దింపే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆయనకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని అందుకు సంబంధించినటువంటి చర్చలు కూడా ఇప్పటికే పూర్తయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి జానారెడ్డి డేవిడ్ను కూడా పిలిపించుకొని బరిలోకి దిగాల్సిందిగా కోరినట్టు తెలుస్తా ఉంది. అందుకు ఆయన సమ్మతించినట్లు కూడా విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి కోలుకొని దెబ్బ తగిలే అవకాశం ఉంది. అభ్యర్థులు దొరికే అవకాశం కూడా లేదు. బీఆర్ఎస్ కు బలమైనటువంటి ఈ నియోజకవర్గంలో ఒక ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్ల ప్రకారం వచ్చినటువంటి వారి అభ్యర్థులలో డేవిడ్ బలమైనటువంటి అభ్యర్థి బీఆర్ఎస్ కున్నారు. అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినట్లయితే అది కూడా క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది రాజకీయ విశ్లేషణ జరుగుతుంది. ఇంకా ప్రధానంగా ఉన్నటువంటి తిరుమలగిరి మండలానికి వచ్చినట్లయితే తిరుమలగిరి మండలంలో ఇప్పుడు రిజర్వేషన్ అది ఎప్పుడు ఎస్టీ జనాభా ఎక్కువ కలిగినటువంటి తిరుమలగిరి మండలం డామినేటెడ్ కూడా ఎస్టీ తండాలు ఎక్కువగా ఉన్నటువంటి మండలం కావడం, గతంలో ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టినటువంటి అక్కడ రెండు జెడ్పీటీసీ ఎంపీపీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అటువంటి నేపథ్యంలో అది పూర్తిగా బీఆర్ఎస్ కీలకమైనటువంటి నేత అయినటువంటి ఎమ్మెల్సీ కోటిరెడ్డి సొంత మండలం కావడం, ఆయనకు చెక్ పెట్టే దిశగా రిజర్వేషన్ కూడా ఆ విధంగానే రావడం, ఆయన సొంత గ్రామంలో ఉన్నటువంటి అభ్యర్థినే బరిలోకి దింపి ఆయనకు చెక్ పెట్టే యోచన చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. వాస్తవానికి జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్టీ రిజర్వ్డ్ కావడం, ఎస్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అక్కడ ఉన్నప్పటికీ రాజకీయ కుటుంబం సుదీర్ఘ రాజకీయ
రాజకీయాల్లో ఉండి అందుకు జడ్పీ స్థాయిలో కూడా అవకాశము ఉన్నటువంటి భగవాన్ నాయక్ ఉన్నప్పటికీ ఆయన కుటుంబానికి ఇచ్చే అవకాశాలు లేవు. కేవలము కోటిరెడ్డికి చెక్ పెట్టాలనే యోచనతో ఓసీ వర్గానికి సంబంధించినటువంటి వారికే అభ్యర్థిగా బరిలోకి జడ్పీటీసీ ఎంపీపీని కూడా బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాటగా చెప్పుకోవచ్చు. ఇక పెదవుర మండలానికి వస్తే ఇది ఎస్టీ రిజర్వ్డ్ అయింది. ఎస్టీ రిజర్వ్డ్ అయినటువంటి ఇక్కడ జడ్పీటీసీగా బరిలోకి దింపి జిల్లా పరిషత్కు కైవసం చేసుకునే అవకాశం జానారెడ్డి ఇక్కడ ఉండటము, జానారెడ్డి నియోజకవర్గానికి ప్రాధాన్యత జిల్లాలో కూడా ఉండే అవకాశాలు ఉండటంతో ఆయన భార్యని శంకర్ నాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ అయినటువంటి శంకర్ నాయక్, ఈయన పూర్తిగా కర్ణాటక లింగారెడ్డి ప్రధానమైనటువంటి అనుచరుడు. ఆయన సతీమణిని బరిలోకి దింపినప్పటికీ జడ్పీ స్థాయిగా ఉండకపోవచ్చు అనే విశ్లేషణ కూడా జరుగుతుంది. ఆయన సతీమణినే ఇక్కడ జడ్పీటీసీకి అయితే బరిలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గుర్రంపోడు మండలానికి వస్తే గుర్రంపోడు మండలంలో ఏకతాటిగా మాజీ జడ్పీటీసీ భర్త అయినటువంటి గాలి రవికుమార్ సీనియర్ నాయకుడు, గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపులో అదేవిధంగా జేవీర్కు జానారెడ్డికి ఒక ఊపునిచ్చినటువంటి మండలం గుర్రంపోడు మండలం. అది కీలకమైనటువంటి నాయకుడు గాలి రవికుమార్, ఈ నాయకుడుగా మంచి పట్టున్నటువంటి నాయకుడు. ఆయనకు ఏకాభిప్రాయంగా జడ్పీటీసీగానే ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఎంపీపీ కూడా బీసీ అయినప్పటికీ ఆయన అందుకు సుముఖంగా లేరు. ఆయన జడ్పీటీసీగానే పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందుకు ఆయన పేరు దాదాపు ఖరారైనట్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా పటిష్టమైనటువంటి నాయకత్వ నిర్మాణం ఉన్నటువంటి లీడర్గా ఉండడం ఆయనకి దక్కే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈ 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ ఎంపీపీ స్థానాలను కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి నాయకత్వాన్ని, ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు, బలమైనటువంటి అభ్యర్థులని బరిలోకి దింపే యోచనలో ఉన్నటువంటి జానారెడ్డికి ఇది కలిసి వచ్చే అంశంగా కనిపిస్తూ ఉంది. ఇది రానున్నటువంటి వారి కుమారుల యొక్క భవిష్యత్తుకు, ఇటు ఎంపీ రఘువీరారెడ్డి, జయవీర్ రెడ్డికి భవిష్యత్తుకు నిర్మాణాత్మకమైనటువంటి ఒక మంచి లీడర్లను, స్థానిక లీడర్షిప్ను బలంగా తయారు చేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు బరిలోకి దింపేవారు కూడా ఆ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటు సామాజిక కోణాల్లోనూ రాజకీయంగా పటిష్టంగా ఉన్నటువంటి వారిని, వీటితో పాటు స్థానిక ఎంపీటీసీలను అదేవిధంగా సర్పంచ్లను కూడా బలమైనటువంటి నాయకులనే బరిలోకి దింపి కైవసం చేసుకోవాలి. దాదాపు నియోజకవర్గం మొత్తం కూడా వన్ సైడ్గా కైవసం చేసుకోవాలనే యోచన కూడా చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. కొన్ని గ్రామాలలో ఏకాభిప్రాయంతో కొన్ని ఏకగ్రీవాలు కూడా చేసుకోవాలనే యోచన కూడా జానారెడ్డి మదిలో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు సంబంధించినటువంటి యువ రచన ఆయన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని, స్థానిక నాయకత్వాన్ని పటిష్టం చేసుకుంటారో రానున్నటువంటి ఎన్నికల్లో కూడా జానారెడ్డి ప్రమేయం లేకుండానే తమ కుమారుడు జయవీర్ రెడ్డి మరోసారి విజయం చేయడానికి ఇది పునాది కావాలనే యోచన జానారెడ్డి వ్యూహాత్మకంగా పాలు కలుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది.